హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ క్యూట్ ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి. ఇంట్లోనే ఈజీగా ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. దానికోసం ముందుగా ఒక బౌల్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసుకొని మన దగ్గర ఉన్నటువంటి బిర్యానీ మసాలాలన్నీ వేసి బాగా ఫ్రై చేయండి. సో అందులో షాజీరా మస్ట్ అండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 3 పచ్చిమిర్చి చిలుకలు, ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి. అందులోనే 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని చీలికలు కింద కట్ చేసుకుని బాగా ఫ్రై చేయండి. సో ఉల్లిపాయ ముక్కలు దోరగా ఫ్రై అవ్వాలండి. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేయండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోనే 2 పెద్ద టమాటాస్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఫ్రై చేయండి. ఓకేనండి. సో టమాటోస్ని మగ్గించడానికి కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించండి. ఇవి బాగా మగ్గిన తర్వాత శుభ్రం చేసినటువంటి చికెన్ ముక్కలు వేసుకొని హై ఫ్లేమ్లో 1 మినిట్ పాటు బాగా ఫ్రై చేయండి. ఇలా 1 మినిట్ ఫ్రై చేసిన తర్వాత అందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలిపి ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేయండి. ఆ తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో చికెన్ ముక్కల్ని మగ్గించండి. ఓకేనా. సో చికెన్ ముక్కలు అనేవి మగ్గడానికి టైం పడుతుందండి. ఒక 5-6 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో చికెన్ ముక్కల్ని మగ్గించండి. ఇవి బాగా మగ్గిన తర్వాత అందులో సరిపడా కారం, గరం మసాలా పౌడర్, కొద్దిగా బిర్యానీ మసాలా పౌడర్ వేసి బాగా కలపండి. ఒకసారి బాగా ఫ్రై చేసిన తర్వాత అందులో కొద్దిగా పుదీనా ఆకులు, అదేవిధంగా కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలపండి. ఓకేనా. సరిపడా వేసుకుని బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో మసాలా మొత్తం చికెన్కి పట్టే విధంగా బాగా మగ్గించండి. ఓకేనా. సో చికెన్ ఆల్మోస్ట్ మనకు ఉడికిపోతుందండి. ఈ విధంగా బాగా ఫ్రై చేసిన తర్వాత అందులో 1.5 గ్లాస్ బియ్యానికి 3.5 గ్లాస్ వరకు వాటర్ తీసుకుంటున్నానండి. సో బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి. 3.5 గ్లాస్ ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని సరిపడా సాల్ట్ వేసుకుని వాటర్ని బాయిల్ చేయండి. ఇలా బాయిల్ అయిన ఒక 5 మినిట్స్ తర్వాత అందులో ఉన్నటువంటి చికెన్ ముక్కలు తీసేసి పక్కన పెట్టేయండి. అందులో నానబెట్టినటువంటి బాస్మతి రైస్ వేసుకొని బాగా కలపండి. ఒకసారి మొత్తం బియ్యం మొత్తం కలిసే విధంగా ఒకసారి గరిటెతో బాగా కలపండి. ఈ విధంగా కలిపిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఈ బిర్యానీని ఉడికించండి. ఓకేనా. సో మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి. వాటర్ అనేది త్వరగా డ్రై అయిపోతుంది కదా. సో మనకి ఇంకా వాటర్ ఉంది కాబట్టి ఇంకో 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టి మగ్గించండి. నెక్స్ట్ ఈ స్టేజ్లో మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. సో మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా మనకి ప్రెషర్ అనేది ఉంటుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు కదపకుండా అలా వదిలేయండి. ఓకే. సో ఫైనల్గా బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవాలి. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక 4-5 ఉల్లిపాయలని చీలికల కింద కట్ చేసుకుని బాగా ఫ్రై చేయండి. ఇవి దోరగా ఫ్రై అవ్వాలండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి. నెక్స్ట్ పక్కన పెట్టినటువంటి చికెన్ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1 మినిట్ పాటు ఫ్రై చేయండి. ఓకేనా. సో అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు మగ్గించండి. ఈ చికెన్ అనేది ఆల్మోస్ట్ మగ్గిపోయింది కదండి. సో ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత అందులో సరిపడా కారం, గరం మసాలా పౌడర్, హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్, సరిపడా సాల్ట్ వేసుకుని మసాలా మొత్తం కలిసే విధంగా బాగా కలపండి. ఈ విధంగా కలిపిన తర్వాత అందులో 2-3 పచ్చిమిర్చి ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా కలపండి. సో ఇలా 1 మినిట్ పాటు బాగా ఫ్రై చేసిన తర్వాత హాఫ్ టీ గ్లాస్ వరకు వాటర్ అనేది వేసుకుని బాగా మిక్స్ చేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించండి. ఇలా వేయడం వల్ల చికెన్ అనేది సాఫ్ట్ అవుతుందండి. ఎందుకంటే ఆల్రెడీ వాటర్లో బాయిల్ చేసాం కదా. సో అవి చికెన్ ముక్కలు అనేది గట్టి పడతాయి అన్నమాట. ఇలా వాటర్ వేసి ఒక 3 మినిట్స్ పాటు మగ్గించడం వల్ల చికెన్ అనేది సాఫ్ట్ అవుతుంది. ఓకేనండి. సో ఇలా ఆయిల్ తేరే వరకు చికెన్ ముక్కల్ని బాగా మగ్గించిన తర్వాత పైన 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒక 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. సో ఫైనల్గా మనకి చికెన్ ఫ్రై రెడీ అండి. ఫైనల్గా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అండి.
ఈ విధంగా బిర్యానీలో చికెన్ ముక్కల్ని బాయిల్ చేయడం వల్ల బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా చికెన్ని బాగా బాయిల్ చేసి ఆ వాటర్తో బిర్యానీ ప్రిపేర్ చేస్తామండి. అలా చేయకుండా ఈ విధంగా డైరెక్ట్గా ప్రిపేర్ చేయడం వల్ల మనకి టైం కూడా బాగా సేవ్ అవుతుంది. చాలా సింపుల్గా మనకు ఒక హాఫ్ అన్ అవర్లో మనం బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట, అన్నీ రెడీగా ఉంటే. సో తప్పకుండా ట్రై చేయండి, అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.